సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 2 రోజులుగా శ్రీతేజ్ కు మళ్ళీ ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఛాతీ ఎక్స్రేలో ఆర్టీ వైపు మబ్బుగా ఉంది, అంటే మబ్బు పట్టినట్టు కనిపిస్తోంది. దాంతోపాటు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడిందంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. నాసోగాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఫీడింగ్ జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. న్యూరో సిస్టంలో ఎలాంటి స్పందన లేదంటున్నారు డాక్టర్లు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డాక్టర్లు చెప్పుకొచ్చిన అంశానికి సంబంధించి నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. శ్రీతేజ్ ఈజ్ నీడింగ్ ఆక్సిజన్ అండ్ మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్ అగైన్ సిన్స్ లాస్ట్ 2 days అంటూ చెప్పుకొచ్చారు. His chest X-ray has shown RT-sided haziness, which has improved after bronchoscopy and suctioning. He is also needing low-dose inotropic support for maintaining circulation since yesterday. As per the PCR report, his antibiotics have been changed since Saturday. He has not had any fever and he continues to tolerate feeds via nasogastric tube well. His neurological status remains status quo అంటూ కూడా చెప్పుకొచ్చారు హాస్పిటల్ వర్గాలు. ప్రస్తుతం అతడికి వైద్యం కొనసాగుతోంది. మీరు చూస్తున్నారు శ్రీతేజ్ వెంటిలేటర్పై తనకి చికిత్స అందించడం జరుగుతోంది. కుటుంబ సభ్యులు వెళ్ళి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇటు ఊపిరితిత్తులు కావచ్చు, లేకపోతే లంగ్స్, అలాగే కిడ్నీస్, వీటికి సంబంధించి ఒక మనిషి కదిలితే చాలా త్వరగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. అటువంటిది చలనం లేకుండా తనున్నాడు. మరి ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కూడా కంటిన్యూ అవుతోంది. న్యూరలాజికల్ సిస్టమ్ గురించి మాట్లాడడం జరుగుతోంది. అలాంటి పిల్లాడు కోలుకోవాలని చెప్పి త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్న సందర్భం.